తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినీ రంగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా స్నేహితుల దినోత్సవం రోజు సీనియర్ నటులు సినీ హీరో సుమన్ విశాఖలో తన పర్యటన వేగవంతంగా ఈరోజు పూర్తి చేస్తున్నారు. మనతో పాటు సినీ నటులు సుమన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. ఈ రోజు విశాఖలో పర్యటనకి అలా ముఖ్య కారణం ఏంటి సార్? ముఖ్య కారణం ఈరోజు తాజుద్దీన్ అండి, సీనియర్ కరాటే మాస్టర్, మన హైదరాలీ గారు గ్రాండ్ మాస్టర్, ఆయన శిష్యుడు. సో నాకు వీళ్ళకి ఏంటంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి పరిచయం. వీళ్ళు వరల్డ్ టోర్నమెంట్, ఏషియన్ టోర్నమెంట్, స్టేట్, నేషనల్ అన్ని పెడతారు, వస్తుంటాం. మెయిన్ ఉద్దేశం ఏం లేదు, కరాటేని ముందుకు తీసుకెళ్ళాలి, అందరూ కరాటే నేర్చుకోవాలి అని చాలా మేము పోరాటం చేసాం. ఇప్పుడు సాధించాం. మీరు చూసారంటే చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. మహిళలు ముందుగా నేర్చుకోవాలి, వాళ్ళందరికీ ఇది ఒక ఆయుధం లాగా ఉండాలని నా కోరిక. సో స్కూల్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి. స్కూల్ కాలేజెస్లో 1 అవర్ లేకపోతే 45 మినిట్స్ ఎవ్రీ డే పెట్టమని చెప్పండి. వాళ్ళ ఇష్టం. మేము కరాటే కాబట్టి మేము కరాటే అని చెప్పట్లేదు. కరాటే, జూడో, జుజిత్సు, టైకోండో, కుంఫు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక సెల్ఫ్ డిఫెన్స్ మహిళలు నేర్చుకుంటే బెటర్, ముందు ముందు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రచారంలో మేము ఉన్నాం. అట్ ది సేమ్ టైం మేము కూడా మా హెల్త్ని ఎలా చూసుకోవాలి అంటే మేము ఒక ఆదర్శంగా ఉండాలి కదా. మిగిలిన వాళ్ళకి మేము చెప్పడం కాదు, ముందు మా హెల్త్ని మేము జాగ్రత్తగా చూసుకొని మేము ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మిగిలిన వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఆ పనులు కూడా ఉంటూ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో ఆ విధంగా మనం ఏంటంటే ఇది ముందు తీసుకెళ్తున్నాం. కొత్తగా నేర్చుకుంటున్న ఈ క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు ఎటువంటి సూచనలు చేస్తారు సార్? అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 11th, 10th, దాని తర్వాత డిగ్రీ అలా ఉంది. సో చిన్న పిల్లలు ఏంటంటే ముందు నుంచి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా తల్లిదండ్రులకి, గురువులకి మర్యాద ఇవ్వడం, క్రమశిక్షణ, ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఓపిక. అంటే జీవితంలో ఓడిపోయి చాలామంది ఇప్పుడు సూసైడ్, డ్రగ్స్ దీనికి పోతున్నారు. అలా కాకుండా మనం నిలబడి పోరాడొచ్చు అన్న మా ఇదిని మేము ఇంజెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ మీద ఖచ్చితంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు అని చెప్పి సినీ హీరో సుమన్ చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలంటూ కూడా అక్కడ సినీ హీరో సుమన్ చెప్తున్న పరిస్థితి మనకి విశాఖలో కనిపిస్తుంది.